జగన్ వచ్చిన కానీ పర్వాలేదు బాబు. వాలంటీర్లు ఇంటికి తెచ్చే ఇచ్చేస్తున్నారు మాకు ఏ ఇబ్బంది లేదు. తను వచ్చినందుకే మా అందరం కోరుకుంటున్నాం. మళ్ళీ ఓట్లేసి అతన్నే గెలిపించాలా ఏంటన్నా అది. అప్పటికి మీద ఇప్పుడు బాగానే ఉన్నది. జగన్ ఉన్న కాడి నుంచి బాగానే ఉంది. ఏ ఇబ్బంది లేకంటే ఈరికలు లేకంటే వాలంటీర్లు ఉన్నారు. మాకు తెచ్చి ఇచ్చేస్తున్నారు అంతే బాబు. అప్పుడు గతంలో ఇచ్చేటప్పుడు అలా నైన్లు కట్టుకొని జుత్తులు కొట్టుకొని తన్నుకోవడం చేసుకోవడం 3 రోజులు 4 రోజులు 5 రోజులు అలా కవలేశ్వరం వెళ్ళడం అలా వాడపేట వెళ్ళడం ఇవన్నీ తిరుక్కొని వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆడది జగన్ ఎప్పుడైతే వీళ్ళు పెట్టారో వాలంటీర్లు వాళ్ళ ఇంటికే తెచ్చి ఇచ్చేస్తున్నారు. 6 గంటలకే ఇచ్చేస్తున్నారు మాకు. నేటేమీ లేదు అంతవరకే. సచివాలయం బాగానే ఉంది బాబు. అన్నీ బాగానే ఉన్నాయి. తను వచ్చిన కాడి నుంచి అన్నీ బాగానే ఉన్నాయి. ఏమీ నోటిపాట్లు రాలేదు. మళ్ళీ తనే రావాలని జనాలు అందరూ కోరుకుంటున్నారు. 3000 రూపాయలు మన కష్టాలకు వస్తున్నాయి, మందులకు వస్తున్నాయి, తిండికి వస్తుంది, ఇబ్బంది పడలేదు అంతే. ఓకే పెన్షన్ వచ్చినట్టుగా ఇంటికి వచ్చేస్తుంది అదే బాబు. ఇలాంటివి లేదు. చాలా ఇబ్బంది పడేవాళ్ళు బాబు, చాలా ఇబ్బంది పడేవారు. ఇంతవరకు ఇలా లేదు. మరి ఇటుపైన మరి ఏం జరుగుతుందో మాకు తెలియదు. గత ప్రభుత్వానికి ఇప్పుడు తేడా చెప్పగలరమ్మా? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పథకాలు ఏం కావాలనుకుంటే మీరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. మా దగ్గరికే వస్తున్నారు. ఏ విషయాలు చెప్పాలన్నా వాళ్ళు మా దగ్గరికే వస్తున్నారు. ఏ గతాలు చెప్పినా ఏమైనా ఎక్కడికి వెళ్ళమన్నా ఎక్కడ రమ్మన్నా వాళ్ళే తెచ్చి మాకు ఇచ్చేస్తుంటారు. మేము ఇంకెక్కడికి వెళ్ళవసరం లేదు. మా ఇళ్ళకి వచ్చేస్తాను. మహిళల విషయంలో జగన్ అంటే ఎలాంటి హామీలు ఇచ్చారనుకోండి, హామీలు పూర్తిగా అమలు చేసి మీరు అనుకుంటారు? మీరు మరి అలాగే అనుకుంటున్నాం. మరి అమలు చేశారని తేడాలు అయ్యి లేవు కదా. అది నాకు లేదు. అది వచ్చిన వాళ్ళకల్లా వస్తుంది ఇబ్బంది లేకుండా బాబు. అందరికీ వస్తుంది పర్వాలేదు, ఇబ్బంది పడలేదు, బాగానే ఉన్నది. ప్రభుత్వం మాత్రం బాగానే ఉంది. మరి తను దిగిపోతే మరి దేవుడి దయ వల్ల అతనే మళ్ళీ రావాలని అందరూ కోరుకుంటున్నారు. అన్నీ బాగానే అమలు చేసేస్తారు. వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ మాకు అన్నీ ఓకే చేసేస్తారు. బాబు ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.